గైస్, మీరు కొన్ని ఇయర్స్ నుంచి గేమ్ ఆడుతున్నా మీకు ఒక మంచి పర్ఫెక్ట్ సెన్సిటివిటీ అనేది లేదా? ఒకవేళ మీరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే ఈ వీడియో మీకోసమే. ఈ సెన్సిటివిటీ అనేది ప్రతి మొబైల్కు ఒకేలా ఉండదు కాబట్టి నేను చెప్పబోయే ఈ సింపుల్ 3 స్టెప్స్ని మీరు ఫాలో అయితే మీరు 100కు 100% వన్ ట్యాప్స్ని కొట్టగలరని నేను చెప్పను, కానీ 80% వన్ ట్యాప్స్ అయితే మీరు ఈజీగా ట్రాక్ చేయగలరు. స్టెప్ నెంబర్ 1, సెన్సిటివిటీ అడ్జస్ట్మెంట్. మీరు ముందుగా సెన్సిటివిటీని ఎలా అడ్జస్ట్ చేయాలో నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ సెన్సిటివిటీని మీరు 200లో పెట్టుకొని ఆడండి. చాలామందికి ఓవర్ డ్రాగ్ అయితే అవుతుంది, కాబట్టి 180కి అయితే మీరు రిడ్యూస్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్కు ఈ 180 సెన్సిటివిటీ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తాను. బికాస్ ఆఫ్ నేను కూడా దీన్ని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. ఇన్ కేస్ మీకు 180 కూడా ఓవర్గా డ్రాగ్ అవుతున్నట్లు అనిపిస్తే వెంటనే 160కి అయితే వచ్చేయండి. ఆల్మోస్ట్ ప్లేయర్స్కు 160 అనేది సరిపోతుంది. ప్రతి మొబైల్కు సెన్సిటివిటీ అనేది వేరువేరుగా ఉంటుంది కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నా. నేను ఈ స్టెప్లో చెప్పిన 180 అలాగే 160 సెన్సిటివిటీని మీరు ట్రై చేయండి. ఈ రెండిట్లో ఏది బాగా డ్రాగ్ ఈజీగా అవుతుందో దాన్ని మీరు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి. దాంతో మీకు 40% వన్ ట్యాప్స్ అనేటివి ఈజీగా పడతాయి. స్టెప్ నెంబర్ 2, ఫైర్ బటన్ సైజ్. ఇక్కడ ఫైర్ బటన్ సైజ్ అనేది కూడా చాలా పెద్ద కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. బికాస్ ఆఫ్ చాలా మంది ప్లేయర్స్ ఈ ఫైర్ బటన్ సైజుని అయితే ఎలా పడితే అలా పెట్టేస్తుంటారు. ఫైర్ బటన్ సైజ్ అనేది మ్యాక్సిమం 50 సరిపోతుంది. మీరు అంతకన్నా ఎక్కువగా పెట్టుకుంటే మీకైతే అంతగా పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. కాబట్టి ఒకవేళ తగ్గించుకోవాలనుకుంటే 40కి వచ్చేయండి. స్టెప్ నెంబర్ 3, ఎయిమ్ యాక్యురసీ. ఈ స్టెప్ నెంబర్ 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఇదైతే చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎందుకంటే స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2 ఎంత బాగున్నా స్టెప్ నెంబర్ 3 బాగోలేకపోతే మొత్తం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఎయిమ్ యాక్యురసీ ఎలా సెట్ చేసుకోవాలో నేనైతే చెప్తాను. ముందుగా మీ ఎదురుగా ఎనిమి ఉన్నప్పుడు మీరైతే ఎయిమ్నైతే ఇలా సెట్ చేసుకోండి. మీ పొజిషన్ మీకు కరెక్ట్గా ఉందని అనిపించేప్పుడు వెంటనే డ్రాగ్ అయితే లాగేయండి. ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే డ్రాగ్ చేయండి. ఇక్కడ నా ఫైర్ బటన్ కనిపించట్లేదని మీరైతే కంగారు పడకండి. స్టెప్ నెంబర్ 2లో చేసిన విధంగా చేస్తే ఈజీగా డ్రాగ్స్ అనేటివి పడిపోతాయి. నేను చెప్పిన ఈ పాయింట్స్ మొత్తం జస్ట్ 80% మాత్రమే వర్క్ అవుతాయి. 100% వర్క్ అవ్వాలంటే మీ ప్రాక్టీస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో నేను చెప్పిన ఈ స్టెప్స్ని మీరు డైలీ ప్రాక్టీస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు కూడా ఒక వన్ ట్యాప్ కింగ్ అయితే అవ్వచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేస్తే సరిపోతుంది.